తెలంగాణ ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. తమకు జరిగిన అవమానానికి నిరసనగా ఈ తరగతుల్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. బీఆర్ఎస్కు శాసనసభ స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. శాసనసభ అనేది అన్ని పార్టీలకు సంబంధించిందని స్పష్టం చేశారు. స్పీకర్ కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. ఇంతకీ ఈ తరగతుల్లో ఎమ్మెల్యేలకు ఏం బోధిస్తున్నారు? వాచ్. చట్టసభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 2 రోజుల పాటు నిర్వహించే తరగతులను బుధవారం ప్రారంభించారు. ప్రస్తుత శాసనసభలో తొలిసారి ఎన్నికైన వారు 57 మంది ఉన్నారు. ఈ ఓరియంటేషన్ క్లాసులకు హాజరు కావాల్సిందిగా అన్ని పార్టీల సభ్యులకు ఆహ్వానాలు పంపించారు. అయితే భారత రాష్ట్ర సమితి వీటిని బహిష్కరించింది. శీతాకాల సమావేశాల తొలి రోజే తమకు సభ దగ్గర అవమానం జరిగిందని, అందువల్ల ఈ క్లాసులకు హాజరు కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభా వ్యవహారాలపై సభ్యులకు వివరించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో సక్సెస్ అయ్యేవారు 25% మాత్రమే అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కొందరు నేతలు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదని, ఎమ్మెల్యేల కోటరీ వల్ల ప్రజలకు దూరం అవుతున్నారని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం కావడానికి పీఏలు, పీఆర్ఓలే కారణమవుతున్నారని మండలి చైర్మన్ కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేల ఓరియంటేషన్ క్లాసులు మొదలు కావడానికి ముందు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ గురించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించడానికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడము ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయనకు తగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలోనే అధికార విపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేల ఓరియంటేషన్ క్లాసులను కూడా బీఆర్ఎస్ బహిష్కరించింది. విరామం తరువాత సోమవారం నుంచి సమావేశాలు ఎలా జరుగుతాయో చూడాలి.